ఆధారాలు సేకరించడానికి పిలుస్తున్నారు. సేకరించడానికేనా బేసిక్గా అంతే. ఎఫ్ఐఆర్ కాపీ ఆధారంగా వాళ్ళు ఇప్పుడు విచారిస్తున్నారు. ఓకే, ఇంతవరకు వాళ్ళు ఐడెంటిఫై చేసినవి ఏమి లేవు. ఇప్పుడు బోగస్ కంపెనీల అంశం వాస్తవంగా సాధారణంగా ప్రతి వ్యాపారస్తుడు బోగస్ కంపెనీలు మెయింటైన్ చేస్తున్నాడు. ఎందుకని లిక్కర్ వ్యాపారాల్లో కానీ ఇట్లలో ప్రతి దానికి పన్ను కట్టాలి. 100కి 30 రూపాయలు పన్ను కట్టాలంటే బ్యాండ్ కదా. దాంతో ఏం చేస్తారంటే 4-5 బోగస్ కంపెనీలు సృష్టించుకుంటారు పెద్ద వ్యాపారస్తులందరూ, ఈ లిక్కర్ ఇట్లాంటివి చేసేవాళ్ళందరూ. అలాంటి కంపెనీలని ఇప్పుడు అక్రమంగా అది జగన్ తిన్నాడా చంద్రబాబు తిన్నాడంటే ఇప్పుడు జగన్ టైంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో బోగస్ కంపెనీ అప్పుడు అరెస్టులు కూడా జరిగినాయి. అనేక మంది అరెస్టులు కూడా జరిగినాయి సూట్ కేసు కంపెనీలు అని చెప్పి చంద్రబాబు గారి దగ్గరికి అప్పుడు అంతే కదా. 40 కంపెనీలు ఎన్నో ఉన్నాయి అప్పుడు కూడా. ఫైనల్ గా ఏం తేల్చారు, కొంతమందిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కేసు పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈడీ ఎట్లా తయారైపోయిందంటే వీళ్ళ ఎఫ్ఐఆర్ల ఆధారంగా విచారణ ప్రారంభిస్తుంది. ఆ తర్వాత అది డ్రాప్ అయిపోతుంది. ఒకప్పుడు ఈడీ టేకప్ చేసిందంటే అద్భుతమైనటువంటి ప్లానింగ్తో ఉంటుంది. వాళ్ళకి చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది ఈడీకి. మీరు ప్రపంచంలో, భారతదేశంలో కాదు ప్రపంచంలోని ఏ అకౌంట్స్నైనా ఇండియా నుంచి సేకరించగలదు. అది అంత అద్భుతమైన ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు లిక్కర్కి సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళు చెప్పినటువంటిది ఏంటి, కొన్ని తయారీ కంపెనీల వాళ్ళు జగన్కి లంచం ఇచ్చారు అన్నటువంటి ఆ డబ్బులలో అక్కడ చేసిన అతిపెద్ద పొరపాటే కదా మొన్న జడశ్రవణ్ హైకోర్టులో